నమస్కారం రైతులారా, ఈ రోజు వచ్చేసి మేము బేలలో విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ కాప్రీలో విజిట్ చేయడం జరిగింది. కాప్రీ తీసుకున్న తర్వాత బేలకు వెళ్ళాను. బేలలో డీలర్ విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు ముక్తాపూర్కు సంజయ్ అనే రైతు ఫోన్ చేసి నన్ను రమ్మని పిలవడం జరిగింది. ఆయన నిన్నటి నుంచి నన్ను పిలవడం జరుగుతుంది. నా టైం లేక ఈ రోజు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయనతోని మాట ముచ్చట నేను చెప్పడం జరుగుతుంది. రైతులారా, పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే. సంజయ్ అన్న గారు, మీరు ఎన్ని సంవత్సరాల ఇట్లా తొగరి డబ్బులు తెచ్చుకోవాలని? 2 సంవత్సరాల నుంచి తెస్తున్నారు. పోయిన సంవత్సరం ఎంత? 3 సంవత్సరాల అమ్మాయి చెప్తున్నాను. 3 సంవత్సరాలు గోటాడితో స్టాక్ లోనే గోటాడి లేచింది. ఫస్ట్ డెమో చేసినాము. డెమో పరంగా చేసింది. ఫస్ట్ దిగుబడి వస్తుందా 2 ప్యాకెట్లు వచ్చి పోసినాము. అవును, 2 ప్యాకెట్లు వస్తే ఒక 3-4 కుంటలు వచ్చినాయి. 3-4 కుంటలు వచ్చినాయి. పోయిన సంవత్సరం 4 ఎకర్లు వస్తే 40 కుంటలు దిగుబడి. ఎకరకు 10 కుంటలు వచ్చింది. ఎకరకు 10 కుంటలు వచ్చింది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినాం? 2 ఎకర్లు వేసాం. ఈ సంవత్సరం 2 ఎకరాలు. సీడ్ ఏది ఐడియా ఉన్నది? ప్యాకెట్ అదే ఉన్నాను అమ్మ ఉన్నా, నేను ఓంగా చూస్తా సీడు. రైతులారా, ఇప్పుడు సెకండ్ పంట వచ్చి కూడా మన ముక్తాపూర్లో సంజయ్ అన్న గారు సెకండ్ పంట వేయడం జరిగింది. మన కంది పంట ఎక్కరకు 10 పడడం జరిగింది. భూమి కూడా అంతేమి రాళ్ళే ఉన్నాయి, అంతేమి ప్యూర్ అనిపించలేదు. రాళ్ళనే 10 పడ్డాయట ఎక్కరకు. రైతులు కూడా గమనించి ఇది కూడా తొగరి కూడా సెకండ్ పంటగా మంచి లాభం పొందిన రైతే చెప్తున్నాడు. అతని దీంతో అన్న మేము పోయిన సంవత్సరం వేసినాము, మాకు ఎక్కరకు 10 పడ్డాయి, 4 ఎకరాలలో 40 కుంటలు అయినాయని చెప్తున్నాడు. ఈ సంవత్సరం మళ్ళీ 2 ఎకరాలు వేసిండు. మరి ఆ భూమిని కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ భూమి కూడా అన్ని రాళ్ళే ఉన్నాయి. రాళ్ళే భూమిలోనే ఇంత మంచిగా వస్తున్నది. అన్న ఏమైందంటే, నేను నా వీడియోలు యూట్యూబ్లో చూసి మరి మందు ఏది కొడితే మంచిగా ఉంటుంది అన్న, మంద ఏది తీస్తే మంచిగా ఉంటుంది, నువ్వు చేసిన వీడియోలల్లో మేము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తే మాకు మంచిగా అనిపించింది. మేము రైతులని కూడా కొందరిని అడిగినామని చెప్తున్నాడు. ఆ అడిగిన రైతు ఎవరు? ఏ రైతు అడిగిన? రమేష్ షాయిని అడిగిండట. ఎక్కడనో ఎవరో షాయి లక్ష్మీపూరేనట. అడగడం జరిగింది. అయితే అడిగితే నా పేరు చెప్తే నేను రావడం జరిగింది. ఆయనకు కూడా ఈ ప్రాబ్లం ఏమున్నది ఏం లేదని చూసి చెప్పి మందులు రాసి ఇవ్వడం జరుగుతుంది. రైతులారా, ఇది ఒకటి ఏమంటే, ఇది ఇంకొక రైతుకు మేలు జరగాలని సెకండ్ పంటకు నేను చేసే వీడియో దేని కొరకంటే, మీ ఇంకొక రైతుకు వెయ్యాలా, ఇతన్ని చూసి వెయ్యాలని చేస్తున్నా. అంతంత మాత్రాన నాకు నాలుక తిరగక మాట్లాడు అటు అవుతున్నది. కానీ నేనేదో ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్ వచ్చేసి మాట్లాడతా. కాబట్టి ఇట్లా ఇన్ని రోజులు రైతుకు మేలు జరగాలనే తిరిగినా, ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ లేకుండే, నాకు మాట్లాడడం అంత అవగాహన లేకుండే. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడడం ఇప్పుడు ట్రై చేస్తున్నా. కాబట్టి కొద్దిగా తప్పులు ఒప్పులు ఉంటాయి, దాన్ని దయచేసి సారీ క్షమించగలరు రైతులారా. కూడా నేను అడిగాను, సార్ మీరు చెప్పే మందులు ఏమన్నా రాసిస్తారంటే ఆ చేనులో వచ్చి తర్వాతనే మందులు అవును ఇస్తానని చెప్పిండని సార్గా చెప్పిండు. సరే సార్ అని ఇవాళ రావడం జరిగింది. సార్ చూసిండ్రా, నేను నిన్న నాకేం చేసిండంటే ఫోన్ చేసి నేను మందులు తెచ్చుకుంటా, నాకు చెప్పవ కొద్దిగా ఫోన్లో అన్నాడు. నేనన్నా అన్నగారు మీరు అట్లా కాదు, ఫోన్లో చేన్లో చూసిన తర్వాతనే చెప్తా, చేన్లో ఏ ప్రాబ్లం ఉన్నదో ప్రాబ్లంని బట్టి నేను చెప్తా అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏమిదో చూసి చెప్పి ఈ మందు దీనికి ఈ టైంకి ఇది వాడని చెప్తా, వాడిన వారం రోజులకు వచ్చి విజిట్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. రైతులారా, ఇది ఒక అవగాహన కొరకే మాత్రం నేను ఇది సెకండ్ పంట మంచి దిగుబడి వస్తున్నది. 10 కుంటలు అంటే మంచిదే. తొగళ్ళు కూడా మంచి రేటుతోనే ఉన్నాయి. మీరు కూడా ఆ అవగాహన తెచ్చుకోవాలని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నమస్కారం అన్న. నేనేం చేస్తా అంటే అన్న, ఇప్పుడు ఈ ప్రాబ్లం అంటున్నా కదా, ఈ కొనలు ఇట్లా పచ్చగా పడుతున్నాయి కదా, ఈ ఇది ఏమవుతున్నాయంటే ఐరన్, జింకు, మ్యాంగనీస్ లోపం, బోరాన్, మెగ్నీషియం ఇప్పుడు మీరు అంటారు కదా, అవి అందులో వేయనుండ్రి స్ప్రేలా వేయాలి. ఈ జోక వేసుకుందాం, చిలిటెడ్ మైక్రో న్యూట్రియన్స్ మంచి వేసుకున్నాం అనుకో, సూక్ష్మ పోషకాలు ఇది వేస్తుంది. ఇది వెళ్ళిపోతుంది. ఇది దాని లోపం ఉంటుంది. జింకు, ఐరన్, మ్యాంగనీస్ లోపమే ఉంటుంది. ఇది మెగ్నీషియము నీకు ఫార్ములా 4లో అన్ని దొరుకుతాయి. ఫార్ములా 6 కానీ ఫార్ములా 7 కానీ అన్ని దొరుకుతాయి. లేకుంటే స్పెషల్ జింక్ కొట్టుకోవచ్చు, 12% దొరుకుతుంది. అది కూడా కొట్టే ఛాన్స్ ఉంటుంది, దానికి కూడా మంచిగా వస్తుంది. మీరు నాకు ఖాళీ ఇప్పుడు వేసిండ్రు కదా, వారం రోజులు మర్ర స్ప్రే చేసిన వారం రోజులకు మళ్ళీ వచ్చి చూస్తా.
నువ్వు ఎక్కడికి 10 కుంటలు అన్నావు కదా, ఈ బండల భూమిలో మీరు తీసిన అంటున్నారు కదా, ఇంకా ఎక్కడికి 10 కాదు 11 కుంటలు అయ్యేలా ట్రై చేద్దాం. నేను చెప్తాను నీకు మందులు అంత మంచి మంచి టైంకి వస్తారు. నేను నాకు తెలియని వేళలా నేను అటు శాస్త్రవేత్తకు ఫోన్ చేసి వారం రోజులు కానీ వారం రోజులు కానీ వారం బంధించద్దుగా, ఎందుకంటే సెకండ్ పంట ఎండలు ముదురుతున్నాయి. నువ్వు కూడా ఎప్పుడన్నా వాడినప్పుడు నేను చెప్తున్నామంటే రైతుకు మేలు జరగాలని మెగ్నీషియం బోరాన్ అని అంటున్నావు కదా, అది చల్లదనం వస్తుంది, కంపల్సరీ వేయాలి. అడుగుతే అది ఉందేనో లేకుండా మనకు తెలియదు, కానీ ఇక మనం అందరికి చెప్పలేము, ఎందుకంటే నీకు చెప్తున్నా. ఎప్పుడన్నా కానీ ఎండలు ముదురుతున్నాయి, 30 డిగ్రీలు దాటుతున్నది, 30 డిగ్రీలు దాటింది కాబట్టి మనకు చల్లగా మందులు టెక్నికల్గా చల్లగా ఏది ఉంటుంది పంటకు, ఆ టెక్నికల్ చూసి వాడుకోవాలి. నేను అందుకే నీకు టెక్నికల్గా చెప్తా, ఏం బోరన్ వాడాలన్నా, మెగ్నీషియం వాడాలన్నా, ఇంకా గ్రోత్ ప్రమోటర్లలో కూడా ఏం వాడాలా, ఫంగిసైడ్లలో ఏది వాడాలా, పురుగు మందులలో అది చూసి నేను ఇప్పుడు చూసినా కాబట్టి నీకు చెప్తా. నువ్వు కొట్టిన వారం రోజులు నాడు మర్రా నాకు ఏమంటావు నువ్వు.